హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు వచ్చేసి అయితే నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే హెయిర్ అనేది పైకి టై చేసుకోవడం. సో ఇలా చేయడం వల్ల మనకు కంఫర్ట్గా ఉండేది, మనల్ని చూసే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో హెయిర్ పైకి టై చేసుకొని ఇంకా దోసపిండి అయితే కలిపేసుకున్నాను. ఇంకా దోసపిండి పక్కన పెట్టేసి నైట్ వాష్ చేసిన గిన్నెలన్నీ ఫస్ట్ సర్దేస్తున్నాను అనమాట. ఫస్ట్ లేవగానే కిచెన్లోకి వచ్చి ఈ పని చేస్తాను. తర్వాత నెక్స్ట్ అనేది వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. మిషన్లో బట్టలు వేసేటప్పుడు కొంచెం ఒక్కొక్కటి నిదానంగా తీసుకొని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఇట్లా కుక్కినట్టు వేయద్దన్నమాట. అలా వేస్తే ఏంటంటే మంచిగా వాష్ చేయదు. నేనైతే కొత్తగా ఫ్యాబ్ లిక్విడ్ అనేది యూజ్ చేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అప్పుడప్పుడు కంఫర్ట్ అనేది స్కిప్ చేసినా కూడా స్మెల్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ 6 నుంచి 8:30 ఈ 2 hours అయితే నాకు చాలా డిఫికల్ట్ టైం అని చెప్పాలి. ఈ టైం పీరియడ్ వచ్చేసి అయితే ఎందుకంటే అస్సలు లేవరన్నమాట. లేపి అసలు విసుగు రావాలి. లేపినా కూడా ఏడ్చుకుంటూ లేస్తారు. సో వాళ్ళని కొంచెం కూల్ బ్రష్ లేపించడం, స్నానం చేయించడం, ఆ స్నానం చేయించాక ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అది తినకపోవడం, వాళ్ళకి అవి పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసరికి నా పని అయిపోయింది అన్నమాట. సో ఇంకెక్కడైతే నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చాను. ఇంకా నైట్ నానబెట్టిన బాదంని వాటిని తొక్క తీయాలన్నమాట. పిల్లలకి బ్రష్ వేసిన కదా, సో వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఈ లోపు నేను రెగ్యులర్గా తీసుకునే వాటర్ తీసుకుంటున్నాను. సో వాళ్ళ స్నానాలు అయిపోయాక ఇద్దరికి నేను కంపల్సరీ హాట్ వాటర్ అయితే ఇస్తాను. ఎంటీ స్టమక్తో పిల్లలు ఇద్దరికి ఇచ్చేస్తాను. ఏంటంటే కొంచెం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఫ్రీ అవుతుందని చెప్పేసి ఇస్తాను. ఈమెకైతే ఇంకా నిద్ర మా బోదలేదన్నమాట, అలా పండుకొని చూస్తుంది. సో వాళ్ళకి హాట్ వాటర్ ఇచ్చాక ఇంకా బాదం పప్పులు ఇచ్చేసాను. టిఫిన్కి ముందు బాదం పప్పులు ఇస్తాను, ఒక్కొక్కసారి టిఫిన్ అయిపోయిన తర్వాత కూడా ఇస్తాను. సో అది వాళ్ళ ఆప్షన్, వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇచ్చేస్తాను బాదం పప్పు అయితే. సో వీడేంటంటే ఇవాళ ఇడ్లీ వాడికి నచ్చలేదని చెప్పేసి బనానా తింటున్నాడు. సో బనానా అయితే ఎప్పుడు నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలకు నేను చేసిన టిఫిన్ నచ్చకపోయినా, ఒకవేళ నేను టిఫిన్ చేయకపోయినా బనానా ఇచ్చేసి పాలు ఇచ్చేస్తాను అన్నమాట. సో అది తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో కాసేపు వాళ్ళ నాన్నతో అయితే ఆ టైం స్పెండ్ చేశారు మార్నింగ్. సో ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. తనైతే ఏం తినలేదు, ఎందుకంటే కొంచెం నైట్ హెవీగా అయిందని చెప్పేసి మార్నింగ్ ఎంటీగా వదిలేశారు. సో ఇంక ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు. సో కాస్త టైం ఉంది ఇంకా స్కూల్కి అని చెప్పేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే కానిస్తున్నాను. సో ఇవాళ నాకు బాదం పప్పు, ఎండు ద్రాక్ష, హాఫ్ బనానా, ఖర్జూర తీసుకుంటున్నాను. సో నాకు కూడా నైట్ హెవీగా అయిందని చెప్పేసి మార్నింగ్ అయితే లైట్గా తీసుకున్నాను. సో ఇంకా వీళ్ళని స్కూల్లో దించడానికి అయితే వెళ్తున్నాను. మా వాడికి ఎప్పుడు నోరు అనేది ఖాళీగా ఉండదు అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. సో ఈమె తనకి క్వైట్ ఆపోజిట్, అసలు ఏమీ తినదు, రైస్ తప్ప. స్కూల్ వచ్చేసి అయితే పక్కనే అన్నమాట. ఒక 10 minutes కరెక్ట్గా నడిస్తే ఒక 10 minutes కూడా పట్టదు. సో ఇంకా రోజు నాకు తిరగాలి కాబట్టి ఇంకా దగ్గరే చూసుకున్నాను. సో ఈ టైం ఏంటంటే చాలు, అసలు రోడ్లు అనేవి ఖాళీగానే ఉండవు. పిల్లల్ని స్కూల్లో దించేసి ఇంకొచ్చేటప్పుడు అయితే కర్డ్ మిల్క్ తెస్తున్నాను. సో వాళ్ళకి ఆఫ్టర్నూన్ కర్డ్ రైస్ పెట్టాలి కదా మళ్ళీ. సో మార్నింగ్ మిల్క్ అనేవి వాళ్ళ వరకే ఉండేవి, సో ఇచ్చేసాను. ఇంకా నాకు కంపల్సరీగా టీ ఉండాలి కాబట్టి మళ్ళీ మిల్క్ తెచ్చుకున్నాను. సో నా వరకే పెట్టుకుంటాను అన్నమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టీ తాగడం అనేది నాకు ఇష్టం. సో అందుకని ఇంకొకసారి అయితే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక తాగుతాను. సో అప్పటికి ఇంకా టైం అనేది లేట్ అవుతుంది, 11 అలా అవుతుందని చెప్పేసి ఆ టైంలో తీసుకోవద్దని ఇప్పుడు తాగుతున్నాను. ఎంటీ స్టమక్తో టీ అయితే అస్సలు తాగనన్నమాట. ఎంటీ స్టమక్తో తాగితే ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వచ్చే, ఎస్టిటీ కానీ ఆల్సర్ కానీ ఇంకా లేనిపోని అన్నీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే తాగను. మీరు కూడా ఎవరైనా ఎంటీ స్టమక్తో తాగితే మాత్రం టీ అయితే స్కిప్ చేయండి, అసలు అలా తాగొద్దు. జస్ట్ మీకు ఏది తినాలనిపిస్తే మార్నింగ్ అది తినేసి ఆ తర్వాత అయితే టీ తాగాలి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను అన్నమాట. ఎలా అంటే నేను బీఫార్మసీ చేసేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అసలు టిఫిన్ తినాలనిపించేది కాదు. ఇంకా టిఫిన్ సరిగా తినక పక్కన పెట్టేసి టీ తాగి వెళ్ళిపోయే వాళ్ళం. సో అప్పుడైతే ఇంకా ఆకలి అనేది ఉండకపోయింది మార్నింగ్ అట్లా టీ తాగడం. కానీ అప్పటి నుంచి ఇంకా నాకు బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట ఎంటీ స్టమక్తో అసలు టీ తాగొద్దు అని చెప్పేసి. నైట్ హెవీగా అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇంకా టీ అయితే కంపల్సరీ మ్యాండేటరీ అన్నమాట నా డైట్లో. డైలీ ఒకసారి అయితే కంపల్సరీగా తీసుకుంటాను. ఈవినింగ్ అయితే ఆప్షన్ అన్నమాట. కొంచెం హెడేక్ వస్తే ఈవినింగ్ ఆప్షన్ అన్నమాట, అది తాగుతాను. బట్ మార్నింగ్ అయితే టిఫిన్ తిన్నాక పిల్లల్ని స్కూల్లో వదిలిచ్చాక కంపల్సరీ టీ అయితే తీసుకుంటాను, అది మ్యాండేటరీ అంతే. అది తాగితే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఆ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. కొంచెం నేను టీ లవర్ అంటే చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం లిమిట్గా తాగుతాను. ఇప్పుడు ఉంది కదా గ్లాసు,
ఈ గ్లాసే తాగుతారనమాట. ఇంతకు మించి ఎక్కువ తాగను. కాకపోతే క్వాంటిటీ తగ్గిస్తానే తప్ప ఇంతకు మించి అయితే ఎక్కువ తాగను. ఇంతే, డైలీ ఇంత తాగుతాను అంతే. దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదనుకుంటా. నేను డైలీ మనం 3-4 టైమ్స్ తాగితే ప్రాబ్లం, కానీ డైలీ వన్స్ ఇంత చిన్న గ్లాస్ తాగితే ఏమవుతుంది. సో అందుకని దీని విషయంలో కూడా మాకు ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. ఆయన ఏదైనా మానేయమని అనుకో, నువ్వు టీ మానేయమంటాడు. సో ఇదన్నమాట మా మధ్యలో ఈ టీ గొడవ ఇలా ఉంటుంది. టీ మరిగేలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే నేను బెడ్ దులుపుతున్నాను అన్నమాట. సో పిల్లలు ఎక్కేసి తొక్కడం, ఇంకా పైన ఏదైనా పడేయడం వల్ల డైలీ ఇలాగే దులిపేసి అయితే నీట్గా సర్దేస్తాను. ఎంత చేసినా డే అంతా చేసినట్టుగానే ఉంటుంది, అసలు వర్క్ అయితే అవనే అవ్వదు. సో పేరుకి ఇంక ఇంటి దగ్గర ఉన్నామనే కానీ అసలు డే అంతా చేసుకుంటూనే ఉంటాము. సో నాకైతే ఒకటి అర్థమవుతుంది, మనం ఎంత చదివినా ఏ జాబ్ చేసినా కూడా మనకు ఇంటి పని అయితే ఆడవాళ్ళకి తప్పదు అసలు. సో నేను జాబ్ చేసినప్పుడు కూడా అంతే రొటీన్గా ఈ వర్క్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు ఇంకా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండేది. సో ఇంకా టీ అయితే మరిగిపోయింది, తాగేసాను. నేనైతే ఫ్రిడ్జ్లో ఇలాగా పెట్టాను అనమాట కూరగాయలు. సెట్ చేశానంటే ఒక 10 days బ్యాక్ ఒక న్యూస్ అయితే వచ్చిందండి. ఏంటంటే ఒక అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవంట. అసలు ఏం నాన్ వెజ్ తినడం కానీ, డ్రింకింగ్ చేయడం కానీ, అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదంట. బట్ ఏంటంటే టిఫిన్స్ కానివ్వండి, టిఫిన్స్ కవర్లలో తీసుకొచ్చుకొని తినడం, అక్కడ కవర్లలో ప్యాక్ చేస్తారు కదా. మళ్ళీ టీ ఏం చేస్తారంటే టీ కూడా ప్లాస్టిక్ కవర్లో పోసిస్తారు కదా. వేడి వేడి టిఫిన్ అయితే కవర్లో పెడితే అది మనం డైరెక్ట్గా తినకపోయినా ఇండైరెక్ట్గా అయితే ప్లాస్టిక్ అనేది మనకి లోపలికి వెళ్ళినట్టే. ప్లాస్టిక్ అంతా యూజ్ చేసేసరికి తనకి ఏంటంటే క్యాన్సర్ వచ్చిందంట. వెజిటేబుల్స్ అన్నీ, అంతకుముందు వెజిటేబుల్స్ అయితే నీట్గా కవర్లలో పెట్టేదాన్ని, నీట్గా కవర్లో పెట్టి దేనికి దానికి సపరేట్గా. ఇప్పుడు ఏంటంటే అలా కాదు, విడివిడిగా పెట్టుకో అని పెట్టడమే. నన్ను అడిగితే ఫ్రిడ్జ్లో పెట్టడమే వేస్ట్ అంటాను. కాకపోతే ఇక్కడ ఊరికే మనం వెళ్ళి తెచ్చుకోలేము కాబట్టి ఇంకా అంతే, అవి స్టోర్ ఉండడానికైతే పెట్టాల్సిందే. సో అందుకని మీరు కూడా ఎవరైనా ప్లాస్టిక్ వాడితే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా ఎప్పుడెప్పుడు ట్రై చేస్తున్నా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయడానికి. సో ఇదివరకు నేను ఇంతకుముందు అలాగే ప్యాక్ చేసేదాన్ని ప్లాస్టిక్ కవర్లో ఇండివిజువల్గా దేనికని, ఎందుకంటే ఈజీగా ఉండిద్దని. వంట వచ్చైతే టమాటా చేద్దాం అనుకుంటున్నా. ఉట్టి టమాటా చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి దీంట్లో ఎగ్స్ వేద్దాం అనుకుంటున్నా. ఒక పక్క కర్రీ చేస్తూ ఇంకో పక్క ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. సో వంట లోపు నేనైతే ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట. ఎగ్జాక్ట్గా ఒక 2 hours అయితే నేను ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా బయట ఏదైనా వర్క్స్ ఉన్నా, ఎడిటింగ్ ఉన్నా కూడా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుని పిల్లలకు లంచ్ ఇచ్చిన తర్వాతే ప్లాన్ చేసుకుంటాను. సో వాళ్ళకైతే ఇంకా లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను అన్నమాట. కర్డ్ రైస్ ఇంకా ప్లస్ స్నాక్స్. చిన్నగాడు ఒక్కొక్కసారి స్కూల్లో సరిగా రైస్ తినట్లేదని చెప్పేసి ఇంకా స్నాక్స్ పెడుతున్నాను. వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. సో వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసి నాకు కొంచెం బయట వర్క్ ఉంది. సో దాన్ని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయాలన్నమాట. డైలీ ఇదే రొటీన్ కంటిన్యూ అవుతుందంటే లేదు, కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో. బాయ్ బాయ్.